నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు. ఈరోజు మనం అమరావతిలో జరుగుతున్న పనుల గురించి చూపిద్దామని చెప్పి అయితే వచ్చాము. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. మనం ఇప్పుడు చూస్తుంది వచ్చేసి అమరావతిలో E8 రోడ్ అనమాట. ఈ E8 రోడ్డుకి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయండి. ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది అన్నది మీకైతే చూపిస్తాను. ఈ రోడ్డు కృష్ణయ్యపాలెం నుంచి నెక్కల వరకు అయితే ఉంటుందండి. 14.9 కిలోమీటర్లు అనమాట. ఇది మనం చూస్తుంది E8 N11 జంక్షన్ అనమాట. ఇక్కడైతే ఈ విధంగా అయితే పనులు చేస్తున్నారండి. సైడ్ డ్రైనేజీల కోసం అలానే డక్స్ నిర్మాణం కోసం అంతా క్లియర్ అయితే చేస్తున్నారండి. ఇప్పుడు మనం వచ్చేసి విట్ యూనివర్సిటీ దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఈ రోడ్ లోనే విట్ యూనివర్సిటీ అలానే నిడ్ యూనివర్సిటీ అయితే ఉంటుందన్నమాట. ఇటు రెండు వైపులుగా కూడా ఈ డ్రైనేజీలు డక్స్ నిర్మాణం కోసం అయితే పనులు అయితే చేస్తున్నారండి. ఒకసారి చూడండి ఇక్కడ ఎంత క్లియర్ గా చేశారో. గతంలోనే ఈ సైడ్ డక్స్ నిర్మాణం పనులు అయితే కంప్లీట్ అయితే చేశారండి. మీరైతే చూడండి ఎంత సైడ్ కూడా అంత క్లియర్ అయితే చేసి క్లీన్ గా పెట్టారన్నమాట. ఇది కంప్లీట్ అయిన తర్వాత కూడా ఇంకా ఈ రోడ్డు పనులు అనేది వేగంగా అయితే జరుగుతాయి. ఇక్కడ ఆల్రెడీ చూసారు కదా, ఈ అమరావతి ప్రాంతంలో అన్ని అండర్ గ్రౌండ్ లోనైతే వస్తాయండి. కేబుల్స్ లైన్స్ కానీ ఈ పవర్ లైన్ కానీ మొత్తం అండర్ గ్రౌండ్ లో అయితే సెట్ చేస్తారనమాట. ఇదంతా చూడండి ఎలా కనిపిస్తుందో. మొత్తం మీకు రైట్ సైడ్ లో కనిపిస్తుంది విట్ యూనివర్సిటీ అనమాట. ఇంకా ఇల్లు అయితే చూద్దాం మనం ఎలా ఉందన్నది కూడా. ప్రజెంట్ రోడ్డుకి రెండు వైపులో కూడా మొత్తం జంగిల్ క్లియరెన్స్ అయితే జరిగిందండి. ఈ వీడియో జనవరి 17వ తారీఖు సాయంత్రం 4 గంటలకైతే వీడియో రికార్డ్ అయితే చేశానండి. ప్రజెంట్ మనం వచ్చేసేమో ఈ విట్ యూనివర్సిటీ దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ నుంచి మీరైతే చూస్తే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఇంటి నిర్మాణం పనులు కూడా చూడొచ్చండి. E6 రోడ్లోది. ఈ క్లియరెన్స్ చేయడం మూలన ఏంటంటే ఈ అమరావతి ప్రాంతం మొత్తం కూడా అయితే క్లియర్గా అయితే కనిపిస్తుంది అనమాట. అలానే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కూడా ఇక్కడ నుంచి అయితే కనిపిస్తాయి. ఇక్కడ నుంచి దీని ఎదురుగానే కొంచెం ముందుకు రాగానే N10 రోడ్ అయితే ఉంటుందండి. ఆ N10 రోడ్లో కూడా పనులు చాలా వేగంగా అయితే జరుగుతున్నాయి. మీకు ఇంకో వీడియోలో N10 సంబంధించిన వీడియో కూడా మీకు క్లారిటీగా చూపిస్తాను. ఇక్కడైతే చూశారు కదా ఎంత మిషనరీ అంతా పక్కనైతే రెడీగా పెట్టుకున్నారన్నమాట. పనులైతే ఈ వేగంగా అయితే రాజధాని ప్రాంతంలో రోడ్డు పనులు వేగంగా అయితే జరుగుతున్నాయండి. ఇక్కడ కార్మికుల కోసం ఏర్పాటు చేసినటువంటి గదులను కూడా మీరైతే చూడండి. N11 రోడ్డు దగ్గర అయితే ఈ సైడ్ డక్స్ నిర్మాణం పనులు అయితే చేశారండి. పెండింగ్ ఉన్న చోట్లల్లా ఈ సైడ్ డక్స్ నిర్మాణం పనులు, ఈ డ్రైనేజీ పనులు అయితే చేస్తూ వెళ్తున్నారండి. ఈ ఐరన్ ని అంతా బెంచ్ చేసుకొని ఫ్రేమ్లు అంతా సెట్ చేసుకున్నారన్నమాట. ఇక్కడ వర్క్ చేసే కార్మికులందరికీ ఇక్కడ నుంచి ఫుడ్ అయితే పంపిస్తారండి. అది కూడా అయితే ఇక్కడ ఏర్పాటు అయితే చేశారు. ఈ కృష్ణయ్యపాలెం నుంచి నెక్కల వరకు ఈ 14.9 కిలోమీటర్లు కూడా మొత్తం సైడ్ అంతా క్లియర్ అయితే చేసుకొని ఇంకా ఈ పనులు చేయడం కోసం అంతా రెడీ అయితే చేస్తున్నారు. వెస్ట్ బైపాస్ నుంచి అండర్ పాస్ కి E8 రోడ్ కూడా కలుస్తుంది. ఇక్కడ కూడా కొంతవరకు అయితే ఈ డక్స్ నిర్మాణం పనులు అయితే పూర్తి అయితే చేశారండి. ఇక్కడ కూడా అయితే ఈ డక్స్ నిర్మాణం కోసం అంతా తవ్వుతున్నారు.
ఈ విధంగా అయితే వీళ్ళు పనులైతే చేసుకుంటూ అయితే వెళ్తున్నారండి. ఇక్కడ రోడ్డు పనులైతే చేస్తున్నారండి. ఈ 2 వైపులా కూడా మొత్తం అయితే క్లియర్ అయితే చేసుకొని కంకరనైతే ఆల్రెడీ 2 లేయర్లుగా అయితే పోసారనమాట. నెక్స్ట్ ఇంకా తార్ రోడ్ ఏయడానికి అంతా రెడీ అయితే చేస్తున్నారు. అలానే రైట్ సైడ్ వచ్చేసేమో డక్ట్ సినిమాన్ పనులైతే కంప్లీట్ అయితే చేసేసారన్నమాట. చేసిన తర్వాత ఏంటంటే ఇటువైపు ఇంకా ఈ రోడ్డు పనులైతే స్టార్ట్ చేశారండి. ఈ రోడ్డు పనులొచ్చేసి ఆర్‌వీఆర్ వాళ్ళైతే చేస్తున్నారన్నమాట. 387.82 కోట్ల రూపాయలతో అయితే ఈ రోడ్డు పనులైతే చేస్తున్నారు. ఇదొచ్చేసి కృష్ణయ్యపాలెమేనండి. ఇక్కడ గూడా ఏందంటే డ్రగ్స్ నిర్మాణం కోసం అంతా కాంక్రీట్‌ని అయితే ఫిల్ చేస్తున్నారు. మీకు ఎదురుగా కనిపిస్తుందొచ్చేమో వెస్ట్ బైపాస్ అనమాట. ఆ వెస్ట్ బైపాస్ నుంచి మనకి అండర్‌పాస్‌లో నుంచి ఈ ఏట్ రోడ్‌లోకైతే రావచ్చు. ఇక్కడ గూడా ఈ విధంగా అయితే పనులైతే జరుగుతున్నాయి. ఇదండి ఈ వీడియో ఈ8 రోడ్‌కి సంబంధించి ప్రెజెంట్ స్టేటస్ ఎలా ఉంది అన్నది మీకైతే చూపించాను. మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. ఇంతవరకు చూసి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అమరావతి ముచ్చట్లు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి.